नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. स्थानिकतेवर लक्ष केंद्रित करणारे लोकप्रिय कार्यक्रम, भाषण श्रोत्यांना मंत्रमुग्ध करणारे आकाशवाणी केंद्र. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेंचे कौतुक. पुरा गावात वेंकटेश्वर स्वामी कल्याण आणि भाविकांनी गजबजून गेलेले गाव. सीएम रेवंत रेड्डी म्हणाले की हैदराबाद शहर जगाची स्पर्धा करेल. बांधकाम क्षेत्रात केलेल्या प्रयत्नामुळे हैदराबादला ओळख मिळाल्याचे उघड. भद्राद्री दौऱ्यात मंत्री भट्टी यांचे महत्त्वाचे वक्तव्य. महिला गटांना आम्ही बिनव्याजी कर्ज देतो असे म्हणणारे भट्टी. आयटीडीए गव्हर्निंग कौन्सिलरने 4 वर्षापासून आढावा बैठक घेतली नाही असे म्हणणारे तुम्हाला. बीआरएसने भद्राचलमच्या विकासाला चालना दिली नाही असे म्हणणारे कोमटिरेड्डी. आजच्या सविस्तर बातम्या. आकाशवाणी आदिलाबाद केंद्र आपली भाषा आणि आपली बोलण्याची पद्धत या लोकप्रिय कार्यक्रमाचे प्रसारण करून लोकप्रिय होत आहे. आजही श्रोत्यांच्या हृदयात त्यांचं स्थान आहे आणि हे सिद्ध होत आहे. तर लॉकडाऊनच्या पार्श्वभूमीवर विशेष कार्यक्रमाद्वारे लोकांमध्ये कोरोनाबाबत जनजागृती करण्यात आली. त्यातून लोकांना या आजाराची जाणीव करून दिली आणि त्यांना सल्लाही दिला. आदिलाबाद जिल्हा मुख्यालयात 12 ऑक्टोबर 1986 रोजी AM मोडवर प्रसारण सुरू झालेले आदिलाबाद स्टेशन हे देशातील तिसरे लोकल स्टेशन आहे आणि संयुक्त आंध्र प्रदेश राज्यातील पहिले लोकल स्टेशन आहे. तर मात्र AM लेवलवरून F लेवलपर्यंत वाढलेला या सेंटरला मोबाईल ॲपमध्येही स्थान मिळालेले आहे. यासह आदिलाबाद या मागास जिल्ह्यातील आकाशवाणी केंद्राचे प्रशिक्षण हे जगाच्या कानाकोपऱ्यातून ऐकण्याची संधी दिली आहे. అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అవి సాంగ్లు 83 కట్టుడు స్టార్ట్ అయితే 86 ప్రసారాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏ దయబాబు ఏంద్ర భాయ్ ఏందన్నా మరి ఆల్రెడీ ఫోటో ఉతారతానా సొల్యూషన్ చెప్పు. कोई भी नहीं लगा अभी कर देंगे. కిలో హెర్ట్స్లో పోతుండే సారీ 100.2 మెగావాట్స్ ఫ్రీక్వెన్సీతో ప్రోగ్రామ్ పోతుండేది. ఇప్పుడు మేము 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ వరకే ప్రోగ్రామ్ పోతుండేది. ఇప్పుడు దాదాపుగా 100 కిలోమీటర్స్. నా పేరు కె రామేశ్వర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్. ఇక్కడ నేను 2015 నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ స్టేషన్ 12 అక్టోబర్ 1986లో ప్రారంభించారు. అప్పటి నుంచి AM ప్రసారాల నుంచి అంటే AM మీడియంలో ప్రసారాలు కొనసాగుతున్నాయి. అయితే మనకు రీసెంట్లీ 15 ఆగస్ట్ 2015 నుంచి మన FM 1 కిలోవాట్ FM ప్రసారాలు స్టార్ట్ అయినాయి. రీసెంట్లీ మనం గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి 3 కిలోవాట్ చేసినాం. తర్వాత 26 జనవరి 2024 నుంచి మనం 10 కిలోవాట్ ప్రసారాలు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దాదాపు మోర్ దెన్ 100 కిలోమీటర్ రీచ్ అయిన మన ప్రోగ్రామ్స్ మొత్తం. అంటే ఇటు ఆసిఫాబాదు, కెరామిరి, ఇటు నిర్మల్, ఇటు బోత్, ఇటు మన ఇచ్చోడా, ఈ మొత్తం ఏరియా మొత్తం అంటే 4 డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయి మన ప్రోగ్రామ్స్ మొత్తం. ఇప్పుడు మన మార్నింగ్ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సింగిడి, ఈవినింగ్ హుషారు, మాట చెప్పుండ్రి పాట అయినట్టు ఇవన్నీ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకు న్యూస్ వస్తుంది. హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ ఈ సెక్షన్ నుంచి, ముంబై నుంచి కూడా న్యూస్ వస్తుంది. ఇవి కాకుండా మనకు ఇక్కడ ఎక్కువ ఫోక్ మ్యూజిక్ రికార్డ్ చేస్తున్నాం. మనం
ఫోక్ మ్యూజిక్ అంటే వాళ్ళ ఫోక్ నెరేటివ్స్, ఫోక్ మ్యూజిక్ అంటే ఒగ్గు కథలు, చిందు యక్షగానం, బుర్ర కథలు అలాంటివి చాలా మట్టుకు రికార్డ్ చేస్తున్నాము. ఇవి ఫోక్ మ్యూజిక్ కాకుండా ఇంకా కిసామాని ప్రోగ్రామ్స్ అంటే రైతులకు ఉపయోగపడేటట్టు, యూస్ఫుల్గా ఉండేటట్టు కిసామాని అంటే ఇంటర్వ్యూస్, టాక్స్, ఇంకా ఫోన్ ప్రోగ్రామ్స్ అలాంటివి చాలా మట్టుకు చేస్తున్నాము. ఇంకా యూత్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. యువకుల కోసం అంటే యూత్ కోసం యూత్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని రకాల అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి యూస్फुलగా ఉండేట్టు प्रोग्राम्स डिझाइन చేయడం జరుగుతుంది. आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आधीच लोकांची मने जिंकली आहे. KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि हे अन्नदान अव्याहतपणे सुरू आहे. त्यामुळे लोक त्यांना आशीर्वाद देत आहे. कांग्रेस जెండల దండువన్న నిరుపేద జనముకు నీడవన్న ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్న అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్న కాంగ్రెస్ జెండల దండువన్న నిరుపేద జనముకు నీడవన్న ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్న అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్న చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు కన్నీళ్లు తుడిసేటి సైనిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా కాంగ్రెస్ జెండల దండువన్న నిరుపేద జనముకు నీడవన్న ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్న అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్న కాంగ్రెస్ జెండల దండువన్న నిరుపేద జనముకు నీడవన్న ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్న అన్న కంది శ్రీనివాస్ రెడ్డన్న दुर्गम ट्रस्टचे अध्यक्ष दुर्गम शेखर यांना त्यांच्या समाजसेवेच्या कार्यासाठी लोकांकडून दाद मिळत आहे. त्याचाच एक भाग म्हणून पोच्चमाईने मंदिराच्या विकासासाठी 51,000ची देणगी देऊन आपले औदार्य दाखवले. मंदिर समितीच्या वतीने त्यांचा शाल आणि श्रीफळ देऊन सन्मान करण्यात आला. दुर्गम शेखर यांनी नुकतेच शहरातील कैलासनगर येथील पोच्चमा मंदिराच्या गोपुर बांधण कामासाठी तर 51,000 रुपयाची देणगी दिली आणि त्यांचा विशेष सत्कार करून अभिनंदन केले. या कार्यक्रमात मंदिर समितीचे मानद अध्यक्ष मामिडी लक्ष्मण, अध्यक्ष बैनगर गंगारेड्डी, प्रधान सचिव एलुला संतोष कुमार, उपाध्यक्ष सुरेश, उपसचिव प्रवीण, कोषाध्यक्ष सुरेंदर, दुर्गम ट्रस्टचे सदस्य आदी सहभागी झाले होते. స్థానిక పెద్దపుచ్చమ్మ ఆలయ ప్రాంగణంలో దుర్గం శేఖరన్న గారి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మైసమ్మ గుడి యొక్క కొత్త గుడి నిర్మాణం కోసం అన్నగారి చేతుల మీదుగా
ఈరోజు భూమి పూజ చేయడం మా అందరికీ సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా శేఖరన్న గారి సహాయ సహకార కార్యక్రమం అనేటువంటిది నిర్విరామంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఇంకా ముందుకెళ్తూ రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువై ఆయన యొక్క కార్యక్రమాలు निर्वहिंचाలని మరి పెద్దమ్మ తల్లి సాక్షిగా మేము మనస్ఫूर्तीగా కోరుకుంటున్నాం. DCCBचे अध्यक्ष डिभोजा रेड्डी म्हणाले की सध्याच्या जिल्हा जनतेसाठी आणि भावी पिढ्यांना उपयोगी पडेल अशा पद्धतीने नवीन सेवा सुरू करणे वाखण्यायोग्य असून तर सर्वांनी त्याचा लाभ घ्यावा. आदिलाबाद जिल्हा मुख्यालयातील ओल्ड हाऊसिंग बोर्ड कॉलनी येथे रामचंद्र महात्मे यांच्या नेतृत्वाखाली स्थापन करण्यात आलेल्या मायस्पेटी व्हेइकल व अवेअरनेस सेंटर आणि काउन्सिलिंग सेंटरचे ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. कॉलनीच्या नगरसेवक अंबाकांती अशोक आणि TNGO जिल्हाध्यक्ष संदा अशोक यांनी रिबन कापून उद्घाटन साजरा केले. तर या केंद्रावर कार्ड उपलब्ध करून वाहनधारकांना सर्व प्रकारची सेवा मिळू शकेल अशी सूचना करण्यात आली. हे कार्ड आजच्या पिढीसाठी अतिशय उपयुक्त असल्याचे सांगितले जाते. यावेळी केंद्र व्यवस्थापकाने पाहुण्यांचा पुष्पगुच्छ व शार देऊन सत्कार केला. అనితా రామచంద్ర మైతే గారు ఒక కొత్త అధ్యాయం చాలు చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లా వాసుల వరకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మై సేఫ్టీ చాలా ఒక గొప్ప నిర్ణయం. స్కానింగ్ ద్వారా అంటే రేపు రాబోయే తరానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ లో మనం బండి పెట్టినా కానీ థియేటర్ల దగ్గర బండి పెట్టినా కానీ బ్యాంకుల దగ్గర బండి పెట్టినా కానీ ఆ స్కానింగ్ చేస్తే ఈ వెహికల్ ఎవరిది అనేది అక్కడ ఆలోచన వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఇది ఒక కార్డు ఏటీఎం లాగా ఒక కార్డు దొరుకుతుంది. కార్డు ఇవ్వడం జరుగుతుంది. 799 ఈ కార్డు విలువ. ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం. కాబట్టి ఆదిలాబాద్ ప్రజల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఈ యొక్క కంపెనీ వారు చాలా అవేర్నెస్ తీసుకొని ఇది ప్రతి ఇంటింటికి పోయేట్టు మనం చేయాలి. ఈ కొత్త జనరేషన్ అంతా ఇది వాడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా సక్సెస్ఫుల్ రామచంద్ర మహేతే గారు తప్పకుండా సక్సెస్ఫుల్ కావాలని ఆ భగవంతుని బుద్ధ మహారాజుని కోరుతూ జై జై. हिंदू वाहिनीच्या वतीने या महिन्याच्या 19 तारखेला अखंड हिंदू राज्याचे संस्थापक छत्रपती शिवाजी महाराज यांच्या जयंती सोहळ्यानिमित्त भव्य मिरवणूक काढण्यात येत असल्याची माहिती हिंदू वाहिनीचे जिल्हा समन्वयक एनराला श्रीनिवास यांनी दिली. आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये त्यांनी हिंदू वाहिनीच्या सदस्यांसह कार्यक्रमाची माहिती दिली. ही भव्य मिरवणूक शहरातील श्री रामचंद्र गोपालकृष्ण मठापासून पारंपरिक हिंदू शैलीत व निघून विनायक चौक, नेताजी चौक, आंबेडकर चौक मार्गे शिवाजी चौकापर्यंत जाईल असे सांगण्यात आले. तेथे शिवरायांच्या प्रतिमेचे पुष्पहार व महाप्रसादाचे पूजनही झाले असल्याचे समोर आले आहे. स्थानिक गोपालकृष्ण मठ येथून सायंकाळी 5 वाजता निघणाऱ्या या मिरवणुकीत शहरातील नागरिक, हिंदू बांधव, राजकीय नेते आणि प्रमुख नागरिकांनी सहभागी व्हावे आणि ती यशस्वी करावी असे आवाहन करण्यात आले आहे. నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు చేరుకొని అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోంది. అదే విధంగా ఈ శోభాయాత్రకు ఆదిలాబాద్ లోని పుర ప్రముఖులు అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా హిందూ వాహిని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉంది. కావున ఇట్టి శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా హిందూ వాహిని ఆదిలాబాద్ ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. ఇట్టి శోభాయాత్ర సాయంత్రం గోపాలకృష్ణ మఠం నుండి 5 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. आरमूर आदिलाबाद रेल्वे लाईन इन्स्ट्रुमेंट कमिटीचे उद्घाटन सुरू आहे. साधारणा समितीच्या विद्यमानाने जिल्हा केंद्रातील R&B गेस्ट हाऊस येथे राबवण्यात आलेल्या या उपक्रमात रविवारी 34वा दिवस आला आहे. तर सदस्यांनी PDSUचे जिल्हा अध्यक्ष गणेश यांच्या नेतृत्वाखाली ही दीक्षा शिबिराला भेट देऊन एकता व्यक्त केली. ज्यांना रेल्वे मार्ग मिळेल त्यांच्या पाठीशी उभे राहून या लढ्यात आपला पूर्ण पाठिंबा जाहीर करणार असल्याचे त्यांनी व्यक्त केले.
यावेळी रेल्वे लाईन साधना समितीचे जिल्हा निमंत्रक नारायण यादव म्हणाले की आरमूर आदिलाबाद रेल्वे मार्ग येण्यापासून रोखण्याचा डाव आहे, तर भाजपचे विद्यमान प्रदेश अध्यक्ष किशन रेड्डी यांच्यासह अन्य राजकीय व्यक्तींचा यात हात असून रेल्वे मार्ग येण्यासाठी रोखल्याचा आरोपही होत आहे. రోజు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నిరాహార దీక్షలకు మద్దతు తెలిపినటువంటి చీము నెత్తురు ఉన్నటువంటి అన్ని సంఘాలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకా చాలామంది మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన విషయంలో చేదు నిజాలను గుర్తించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది. హరీష్ రావు కేంద్రంగా ఆదిలాబాద్ జిల్లా ఆర్మూర్కు రైల్వే లైన్ రాకుండా పూర్తి స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇందిరాకరణ్ రెడ్డి కానీ, కోనేరు కోనప్ప కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి హరీష్ రావు ఆజ్ఞ మేరకు ఓవరాల్గా ఇక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. బోత్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు ఓడిపోయినా ఒక పరపతి కలిగినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ మేల్కొండి, మేల్కోకపోతే మనకు బతుకులు లేవు, ఎట్టి చాకిరి తప్ప వేరే బతుకులు లేదని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. तेलंगाना ट्रायबल वेलफेअर रेसिडेन्शियल एज्युकेशन सोसायटी कॉलेज ऑफ इंजिनिअरिंग शैक्षणिक वर्ष 2024-25 यासाठी प्रवेश परीक्षा रविवारी शांततेत पार पडली असे आदिवासी गुरुकुलचे RCO दिलीप कुमार यांनी सांगितले. प्रवेश परीक्षेची सकाळ 10 ते दुपार 1 वाजेपर्यंत सुरू होता. 1 मिनिट उशिरा नियमामुळे विद्यार्थी 1 तास लवकर परीक्षा केंद्रावर पोहोचले आणि त्यांना केंद्रामध्ये प्रवेश देण्यात आला. आदिलाबाद विभागांतर्गत आदिलाबाद, मंचिराल, निर्मल आणि आसिफाबाद जिल्ह्यात एकूण 7 परीक्षा केंद्रे स्थापन करण्यात आली आहे. तर संपूर्ण आदिलाबाद जिल्ह्यातून एकूण 2146 विद्यार्थ्यांनी प्रवेश परीक्षेसाठी अर्ज केले होते. त्यापैकी 2057 विद्यार्थी बसले होते. उर्वरित 89 गैरहजर होते. परिणामी उपस्थितीची टक्केवारी ही 95.85 होती. तर RCO दिलीप कुमार यांनी उघड केले की प्रवेश परीक्षेत गुणवत्ता दर्शवलेल्या विद्यार्थ्यांना जागा वाटप केल्या जातील. మామూలు సెంటర్ చూపించండి. చూస్తున్నా 10 నిమిషాలు మీరే హలో कलियुगाचे देव म्हणून श्री व्यंकटेश्वर स्वामी कल्याण महोत्सव जैनत मंडळाच्या कुऱ्या गावात डोळ्यांनी पर्वणी आनंदात सुरू होती. या कल्याण घाटाच्या दर्शनासाठी जैनत मंडळाच्या विविध गावातून तसेच महाराष्ट्रातून मोठ्या संख्येने भाविक आले होते. विशेष पूजा केल्यावर त्यांनी परमेश्वराच्या कृपेसाठी पात्र ठरले. तसेच माजी मंत्री जोगू रामण्णा यांनी स्वामींचे दर्शन घेतले. तर आमदार पायल शंकर यांनीही स्वामींच्या सेवेत सहभाग घेतला. तर कल्याण पाहून तीर्थप्रसादाचे स्वागतही केले. तसेच DCCBचे अध्यक्ष अड्डीभोजा रेड्डी आणि ZPTC तुमला अरुंधती व्यंकट रेड्डी यांनी देखील भगवान व्यंकटेश्वरांचे दर्शन घेतले आणि प्रार्थना केली. అప్పుడు మీ అందరి మీద ప్రోక్షణ చేస్తా. అప్పటిదాకా మనం మన మనసులో కళ్యాణం చేసుకుంటున్నాం కదా, అయినట్టుగా భావన చేసి వాళ్ళందరూ పుట్టుగా భావన చేయండి. ఇది జల్లున్నాను స్వామి మరోసారి ప్రార్థన చేసి మనం కళ్యాణ మహోత్సవాన్ని చేస్తాం.
అలా ఇప్పుడు ఇక్కడ ఆ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనసోత్సాహ అపరిద ఓం హరిస్తేనమస్తు ఆజ్ఞేయమిత్తాప్తదమస్తు సర్వాసం పదస్తు ఉద్యాన దేవరుత్వమా జీదాత్ భోగ్యం జాపునాదో स्वयंसेवी संस्था हे सेवेचे टोपण नाव आहे। अशा सेवा कार्यक्रमाने स्माइल सोसायटीला समाजात चांगली ओळख मिळत आहे। अनेक प्रकारचे कार्यक्रम हाती घेऊन पीडितांचा बालक किल्ला म्हणून उभे आहे। तर त्याचाच एक भाग म्हणून 2 वर्षापूर्वी आदिलाबाद ग्रामीण पोलीस ठाण्याच्या हद्दीत एका अज्ञात व्यक्तीचा रस्ता अपघातात मृत्यू झाला होता व मृताचे कोणीही नातेवाईक आले नसल्याने निबंध मुजाहिद यांनी स्माइल सोसायटीच्या प्रतिनिधींना माहिती दिली। त्यांनी पुढे येऊन स्वच्छ डांगा यांच्या मृतदेहाचे पारंपरिक अंत्यसंस्कार करून माणुसकीचे दर्शन घडवले। तिरपेली स्मशानभूमी स्वखर्चाने त्यांच्यावर अंत्यसंस्कार करण्यात आले। या कार्यक्रमात सोसायटीचे प्रतिनिधी श्रीकांत भुरे, सुरेश, रफी, नज्जू, विशाल, संतोष, बालाजी आदी सहभागी होते। आदिलाबाद शहरातील कैलासनगर अशोक बुद्ध विहार येथे भारतीय बौद्ध महासभेचे नूतन जिल्हा अध्यक्ष विठ्ठल बुकटे यांचा सत्कार करण्यात आला। बुद्ध महासभेचे जिल्हा सरचिटणीस दयानंद यांच्या मार्गदर्शनाखाली हा कार्यक्रम झाला। उत्तर तेलंगणा राज्याचे मुख्य सचिव रत्नजादे प्रज्ञा कुमार प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। प्रथम गौतम बुद्ध, डॉक्टर बाबासाहेब आंबेडकर आणि रमाबाई आंबेडकर यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून अभिवादन करण्यात आले। त्यानंतर बुद्ध वंदना गायले गेले। त्यानंतर नवनिर्वाचित जिल्हाध्यक्षांचा रमाबाई आंबेडकर महिला मंडळाच्या वतीने शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला। या प्रसंगी उत्तर तेलंगणा राज्याचे मुख्य सचिव म्हणाले की भारतीय बुद्ध महासभेच्या नवीन अध्यक्षतेच्या नेतृत्वाखाली गाव समित्या, प्रभाग समित्या आणि मंडळ समित्यांची संपूर्ण स्थापना करावी। मे महिन्यात बुद्ध जयंती हजारोंच्या संख्येने साजरी करण्याची योजना आखली पाहिजे असे ते म्हणाले। राज्य सरकारने बुद्ध जयंतीची सुट्टी जाहीर करावी अशी मागणी त्यांनी केली। जैनत मंडळ केंद्रात एक वाईट घटना घडली। मंडळ केंद्र येथील सय्यद सादेक यांच्या शेतात साठवून ठेवलेले सुमारे 25 क्विंटल हरभऱ्याचा ढीग रात्री अज्ञातांनी पेटवून दिला। त्यामुळे बिनपिकाचा ढीग पूर्णपणे रिकामी झाला।
मंडळ केंद्र येथील सादिक यांना त्यांच्या 3 एकरात हरभरा लागवड केली आणि कापणी आली म्हणून त्याने अलीकडचे पीक कापून शेतात ढीग केले। शनिवारी रात्री अज्ञात हल्लेखोरांनी हरभऱ्याच्या ढिगाऱ्याला आग लावल्याने ते पूर्णपणे जळून राख झाली। रविवारी सकाळी सादिक शेतात गेले असताना त्यांना फक्त राख दिसली। तत्काळ पोलिसांना कळवण्यात आले। घटनास्थळी पोहोचलेल्या पोलिसांनी शेतातील हरभऱ्याच्या ढिगाऱ्याची पाहणी केली आणि शेतकऱ्यांशी बोलून संपूर्ण माहिती गोळा केली। जळलेल्या या हरभरा पिकाची किंमत सुमारे 1,25,000 असेल ही दावा त्यांनी केला। सरकारने नुकसान भरपाई आणि मदत द्यावी अशी विनंतीही केली। వచ్చేటోళ్ళకి ఖాళీ బూడిద అయిపోయింది, ఎవరు పెట్టిండ్రో తెలియదు। కాకపోతే ఇప్పుడు ఇట్లా అయిన దానికి నేను మస్తు బాధపడుతున్నా। ఎవరికి ఇట్లా జరగకుండా చూడండి, కఠినంగా చర్యలు తీసుకోవాలి అని సిఐ గారికి గ్రామ పెద్దలకి ఎస్ఐ గారికి కఠిన చర్యలు తీసుకోవాలని సాదిక్ అనే వ్యక్తి 1.5 ఎకరాల పొలంలో శనగ వేసుకొని పూసుకొని కుప్పలు వేసుకొని రాత్రి ఇంటికి వెళ్ళడం జరిగింది। ఉదయం క్రేషర్ తీసుకొని వచ్చి పడదాము అని ఉదయం వచ్చి చూసి ఇలా పడదామని చెప్పి లేబర్ని తోలుకొని వచ్చేసరికి అది పొలం బూడిదైపోయింది, మొత్తం కుప్ప అనేది కాలిపోయింది। ఎవరైతే కాలబెట్టిందో ఆయనకు అర్థం కాలేదు। వచ్చి ఊళ్ళో ఆయన కంటి తడి పెట్టుకొని గ్రామ ప్రజల్ని అన్ని పార్టీలని అందరూ సాంప్రదాయం జరిగింది। జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారిని తోలుకొచ్చి ఈ పొలాన్ని సందర్శించడం జరిగింది। ఈరోజు సాదిక్ గారు జైనది గ్రామంలో రైతు 50 సంవత్సరాల చరిత్రలో ఈ జైనది గ్రామంలో ఏ పొలంలో అగ్గిదల చరిత్ర లేదు। ఇది ఎటువంటి అంటే ఈ చర్యకు పాల్పడినటువంటి ఎటువంటి వ్యక్తి అయినా కఠినంగా శిక్షించాలని పోలీసులు కోరుకుంటున్నాం। ఆయన తగిన న్యాయం చేయాలా। అందరం గ్రామ ప్రజలందరము దీనికి కఠినమైన నిర్ణయం తీసుకొని కఠినమైన చర్యకు పాల్పడతాం। పోలీసులు కూడా చెప్పడం జరిగింది, వారు సహకరిస్తామని చెప్పిండ్రు। ఇలా ఆయన జరిగిన అన్యాయం ఊళ్ళకి జరగద్దు అని కోరుకుంటున్నాం। मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की आग लागल्यावर अग्निशमन दल प्रथम घटनास्थळी पोहोचले। नानक यांनी रविवारी रामगुडा येथे तेलंगणा राज्य अग्निशमन सेवा मुख्यालयाच्या इमारतीचे उद्घाटन केले। यामुळे रेवंत रेड्डी म्हणाले की हैदराबाद शहर जगाशी स्पर्धा करत आहे। ते म्हणाले की हैदराबाद शहर हे गुंतवणुकीसाठी एक आदर्श ठिकाण आहे। शहरातील शांतता आणि सुरक्षितता योग्य असेल तरच गुंतवणूक येईल। ते म्हणाले की हैदराबाद शहराचा विकास गेल्या 30 वर्षात राजकारणाची पर्वा न करता सुरूच आहे। हैदराबाद शहराच्या विकासासाठी यापूर्वीच्या सरकारने घेतलेले निर्णय पुढे चालू ठेवत शहराचा विकास आणखी उंच करण्यासाठी पावले उचलण्याचे आश्वासन त्यांनी दिले। 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు। ఈ సాంప్రదాయం కొనసాగుతుంది। చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి, ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు। గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది। ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము, ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చింది। ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు। కంప్లీట్ ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే పార్షియల్లీ బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి, గచ్చిబౌలి ప్రాంతం నుంచి అన్న ఆలోచన చేస్తే उपमुख्यमंत्री भट्टी विक्रमार्का यांनी भद्राद्रीच्या भेटी दरम्यान महत्त्वाचे बोल बोलले। तेलंगणातील महिला गटांना लवकरच बिनव्याजी कर्ज दिले जाणार असल्याचे त्यांनी सांगितले।
ते म्हणाले की काँग्रेस सरकारच्या काळात तेलंगणातील महिलांची महालक्ष्मी म्हणून काळजी घेतली जाईल आणि तेलंगणा मतदानाच्या दिवशी महिलांना प्राधान्य द्यावे आणि निवडणुकीच्या काळात आरटीसी बसमध्ये मोफत प्रवास देण्याचे आश्वासन पूर्ण करावे। महालक्ष्मी योजनेअंतर्गत राज्यातील महिला आरटीसी बसमधून मोफत प्रवास करत आहे, तर या योजनेमुळे महिला खूप खुश असल्याचे त्यांनी सांगितले। డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్ళు గత 8 సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు। మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది। రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలను ఇప్పటికే కొన్ని గ్యారంటీలు ప్రకటించాం। ఆ గ్యారంటీలతో అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం। मंत्री तुम्मला नागेश्वरराव म्हणाले की एमपीटीसी आणि झेडपीटीसी यांनी सांगितल्याप्रमाणे आयटीडीए गव्हर्नन्स काउन्सिलरने त्यांच्या निवडीनंतर 3 ते 4 वर्षे आढावा बैठक घेतली नाही। तुम्मला म्हणाले की ते भद्राचलम क्षेत्राशी गेल्या 40 वर्षापासून जोडले आहे आणि श्री सीतारामचंद्र स्वामीच्या आशीर्वादामुळेच या भागाच्या विकासात अनेक विकास कामे करण्याची संधी मिळाली। मंत्री कोमत रेड्डी म्हणाले की बीआरएसने सत्तेत आल्यानंतर भद्राचलमच्या विकासाची काळजी घेतली नाही आणि काँग्रेसची सत्ता आल्यापासून काँग्रेस सरकार आयटीडीए जिल्ह्याच्या सर्वांगीण विकासासाठी तसेच आयटीडीए अंतर्गत येणाऱ्या समस्या आणि पडीक जमिनीच्या समस्या तातडीने सोडवण्याच्या उद्दिष्टाने प्रयत्नशील आहे। 3-4 సంవత్సరాలుగా ఈ సమావేశం నిర్వహించలేదని మేము ఎన్నికైనప్పుడు తప్ప 4 సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు ఎంపీపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు। అయినా సరే పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా ఎన్ని పెళ్లిళ్ళున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారి పట్టుదలతో ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో నాకు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది। ఈ యొక్క ఐటీడీఏ తోటి నాకు అనుబంధం ఉంది। ఈ ప్రాంత అభివృద్ధిలో ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు। దాన్ని మళ్ళీ ఈ రోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతో పాటు కుంటుపడిన పనులతో పాటు కోడుబోవులకు సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని ఆగిపోతే ఆ సమస్యలతో పాటు పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం। త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఓవరాల్ ఐటీడీఏ పరిధిని అభివృద్ధి పనుల్లో తీసుకెళ్తూ అవసరమైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అవసరం అంటే ఈ రోజు నా నేషనల్ అకాడమీ ఆఫ్ ప్రొటెక్షన్ మా అనుబంధ సంస్థ కూడా జిల్లాకు 5 సెంటర్లు ఐటీడీఏ పరిధిలో 1 కోట్ల రూపాయలతో కొత్తగూడెంలో। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। स्थानिकतेवर लक्ष केंद्रित करणारे लोकप्रिय कार्यक्रम, भाषण श्रोत्यांना मंत्रमुग्ध करणारे आकाशवाणी केंद्र। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेंचे कौतुक। पुरा गावात वेंकटेश्वर स्वामी कल्याण आणि भाविकांनी गजबजून गेलेले गाव। सीएम रेवंत रेड्डी म्हणाले की हैदराबाद शहर जगाची स्पर्धा करेल। बांधकाम क्षेत्रात केलेल्या प्रयत्नामुळे हैदराबादला ओळख मिळाल्याचे उघड। भद्राद्री दौऱ्यात मंत्री भट्टी यांचे महत्त्वाचे वक्तव्य, महिला गटांना आम्ही बिनव्याजी कर्ज देतो असे म्हणणारे भट्टी। आयटीडीए गव्हर्निंग काउन्सिलरने 4 वर्षापासून आढावा बैठक घेतली नाही असे म्हणणारे तुम्मला। बीआरएसने भद्राचलमच्या विकासाला चालना दिली नाही असे म्हणणारे कोमट रेड्डी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।